హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే వచ్చేసి మనం టీఎస్పీఎస్సీ నిర్వహించినటువంటి వివిధ ఎగ్జామ్లో అడిగిన జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ కింది వారిలో ఎవరు బెనారస్ హిందూ యూనివర్సిటీ స్థాపనలో సంబంధం కలిగి ఉన్నారు? బాలగంగాధర్ తిలక్, గోపాలకృష్ణ గోఖలే, మదన్ మోహన్ మాలవీయ, మోతీలాల్ నెహ్రూ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మదన్ మోహన్ మాలవీయ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 1948లో భారత ప్రభుత్వం యూనివర్సిటీ ఎడ్యుకేషన్ కమిషన్ ఎవరి అధ్యక్షతన ఏర్పాటు చేసింది? బిఆర్ అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్, ఎస్ రాధాకృష్ణన్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్, ఎస్ రాధాకృష్ణన్. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మ సమాజం ఆలోచనలను వ్యక్తి చేయడానికి రాజారాం మోహన్ రాయ్ ప్రారంభించిన పత్రిక ఏది? సోషల్ రిఫార్మర్, ఆత్మబంధు, సంవాద కౌముది, మిలాద్ ఉన్ నబీ. కరెక్ట్ ఆన్సర్ ఈ సంవాద కౌముది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, 1896లో రామకృష్ణ పరమహంస జ్ఞాపకార్థం ఎవరు రామకృష్ణ మిషన్ ప్రారంభించారు? స్వామి వివేకానంద, స్వామి దయానంద సరస్వతి, జ్యోతిబా పూలే, ఈశ్వరచంద్ర చట్టోపాధ్యాయ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వామి వివేకానంద. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ముంబై ఓడరేవులపై రద్దీని తగ్గించడానికి అభివృద్ధి చేసిన ఓడరేవు ఏది? హల్దియా, కాండ్లా, నవసేవ, పరదీప్. కరెక్ట్ ఆన్సర్ వచ్చి నవసేవ. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిపై చేసిన ప్రత్యేక ఆర్థిక మండళ్ళు అవి నెలకొల్పిన స్థలాలని పరిశీలించండి అని అంటుంది. ఫస్ట్ వచ్చేసి మనకు ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలి నెలకొల్పబడిన స్థలం. ఐటీ వచ్చేసి మనకు నానక్రమ్ గూడ. సెకండ్ మనకు ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ ఇచ్చేసి ఇట్లా జతపరచులాగా ఇచ్చిన ఇది క్వశ్చన్. ఐటీ, బయోటెక్, ఏరోస్పేస్, ఫార్ములేషన్ ఇవి ఆర్థిక మండలివి. ఈ నెలకొల్పిన స్థలం ఆదిబట్ల, రాజపూర్, నానక్రమ్ గూడ, తుర్కపల్లి. ఈ ఐటీ వచ్చేసి మనకు నానక్రమ్ గూడ. ఈ బయోటెక్నాలజీ వచ్చేసి తుర్కపల్లి. ఏరోస్పేస్ వచ్చేసి ఆదిబట్ల. ది ఫార్ములేషన్ వచ్చేసి రాజపూర్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో ఏ చట్టం ప్రకారం జాతీయ పులుల సంరక్షణ అథారిటీ ఏర్పాటు చేశారు? జీవ వైవిధ్య చట్టం 2002, వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972, పర్యావరణ సంరక్షణ చట్టం 1986, అటవీ సంరక్షణ చట్టం 1980. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్, వన్యప్రాణ సంరక్షణ చట్టం 1972. సెకండ్ ఆన్సర్ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వారిలో ఎవరు రాష్ట్రంలో జిల్లాల జడ్జిని నియమిస్తారు? ఫస్ట్ గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి, భారత రాష్ట్రపతి, రాష్ట్ర హైకోర్టు, ప్రధాన న్యాయమూర్తి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి రాష్ట్ర గవర్నర్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో ఏ క్యాబినెట్ కమిటీ కేంద్ర హోంమంత్రి నేతృత్వంలో వహిస్తారు? క్రింది వాటిలో ఏ క్యాబినెట్ కమిటీకి కేంద్ర హోంమంత్రి నేతృత్వం వహిస్తారు? పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ, ఆర్థిక వ్యవహారాల కమిటీ, రాజకీయ వ్యవహారాల కమిటీ, నియామకాల కమిటీ. ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్, పార్లమెంటరీ వ్యవహారాల కమిటీ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి, ఈ క్రింది వారిలో ఎవరు రాష్ట్ర మంత్రుల జీతభత్యాలను నిర్ణయిస్తారు? కింది వారిలో ఎవరు రాష్ట్ర మంత్రుల యొక్క
జీతాభ్యతలను నిర్ణయిస్తారు? హోంశాఖ, ఆర్థిక శాఖ, రాష్ట్ర శాసన వ్యవస్థ, రాష్ట్ర క్యాబినెట్. 3 ఆన్సర్ రాష్ట్ర శాసన వ్యవస్థ. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వ సద్దిమూట పథకాన్ని ఎవరు ప్రారంభించారు? తెలంగాణ ప్రభుత్వం యొక్క సద్దిమూట పథకాన్ని ఎవరు ప్రారంభించారు? కె తారక రామారావు, బోగు రామన్న, టి హరీష్ రావు, పి మహేందర్ రెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి టి హరీష్ రావు. సరస్వతి నది ఉనికి ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన కమిటీ ఏది? ఎంఎల్ మాలయ కమిటీ, భాగ్యశ్రీ కమిటీ, ఎన్ఎస్ ఓహ్రో కమిటీ, కేఎస్ వాల్దియా కమిటీ. ఈ వాల్దియా కమిటీ అనేది సరస్వతి నది ఉనికి ఉందంటూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. కరెక్ట్ ఆన్సర్ 4th one. 32 క్వశ్చన్. కుల్దీప్ నయ్యర్ పేరిట ఏర్పాటు చేసిన కుల్దీప్ నయ్యర్ జర్నలిజం తొలి అవార్డు 2017 అందుకున్న జర్నలిస్ట్ ఎవరు? రవీష్ కుమార్. సెకండ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ సంతోష సూచిలో వరల్డ్ 2017 భారతదేశం ర్యాంక్. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఉన్నాయి, అవసరం లేదు. పూర్తి భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన మొట్టమొదటి రైలు మీద ఏ స్టేషన్ల మధ్య తిరుగుతుంది? పూర్తి భారతదేశ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించినటువంటి మొట్టమొదటి రైలు మీద ఏ స్టేషన్ల మధ్య తిరుగుతుంది? న్యూఢిల్లీ నుంచి పిలాని, దాదర్ నుంచి బోరివలి, హైదరాబాద్ నుంచి కన్యాకుమారి, ఆగ్రా నుంచి న్యూఢిల్లీ. కరెక్ట్ ఆన్సర్ ఇస్ సెకండ్ వన్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, దాదర్ అండ్ బోరాలి. నెక్స్ట్ క్వశ్చన్. బోనాల పండుగ సందర్భంగా విధుల్లో చేసే నృత్యం ఏది? ఏ రేల, గరగ, దింస, గుస్సడి. సెకండ్ ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ గరగ. ఈ క్రింది వారిలో తెలంగాణ ప్రగతి వేదికతో సంబంధం ఉన్నవారు ఎవరు? రాపోలు ఆనంద భాస్కర్, రాపోలు అంజయ్య, ప్రణయ భాస్కర్, విజయ భాస్కర్. రాపోలు ఆనంద భాస్కర్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ రాష్ట్ర పండుగను బతుకమ్మను ఏ మాసంలో జరుపుకుంటారు? మాఘం, ఆశ్వయుజం, ఆషాఢం, భద్రపాదం. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్ ఆశ్వయుజం. నెక్స్ట్ క్వశ్చన్. అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధ నవల ఏది? ఈ కాలరేఖలు, భూమిపుత్రుడు, సలాం హైదరాబాద్, జీవన సమరం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్ కాలరేఖలు. అంపశయ్య నవీన్ రచించిన ప్రసిద్ధ నవల కాలరేఖలు. నెక్స్ట్ క్వశ్చన్. ముంగిలి తెలంగాణలో ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారెవరు? బోయ జంగయ్య, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, జూలేరి గౌరీశంకర్, సి నారాయణరెడ్డి. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆన్సర్ సుంకిరెడ్డి నారాయణరెడ్డి. ఈ ముంగిలి తెలంగాణలోని ప్రాచీన సాహిత్యం అనే పుస్తకాన్ని సమకూర్చి సంపాదకత్వం వహించిన వారు సుంకిరెడ్డి నారాయణరెడ్డి. నెక్స్ట్ ఆన్సర్ వచ్చేసి క్రీడాకారుల కోటలో 2017 పద్మశ్రీ అవార్డు పొందిన శేఖర్ నాయక్ ఏ క్రీడకు సంబంధించిన వారు? బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్, క్రికెట్కు సంబంధించిన. ఇది కరెంట్ అఫైర్స్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. సోలార్ శక్తితో నడిచే భారతదేశపు మొదటి బోట్ ఆదిత్యను ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
గుజరాత్, కేరళ, తమిళనాడు, కర్ణాటక. కేరళలో ప్రారంభించడం జరిగింది. సెకండ్ వన్ ఇస్ కరెంట్. సోలార్ శక్తి నడిచే భారతదేశం మొదటి ఈ బోట్ ఆదిత్యను కేరళ రాష్ట్రంలో ప్రారంభించడం జరిగింది. కనీస ఉమ్మడి కార్యక్రమం అంటే ఏమిటి? పాలనలో భాగస్వామ్య పక్షాలు ఆమోదించిన కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రభుత్వం సాధించవలసిన కనీస లక్ష్యాలతో కూడిన కనీస ఉమ్మడి కార్యక్రమం, రాజకీయ మైత్రి కూటమిలోని పక్షాల మధ్య ఎన్నికల ప్రచారానికి సంబంధించిన కనీస ఉమ్మడి కార్యక్రమం, ప్రతిపక్ష పార్టీల మధ్య నిరసనలకు సంబంధించిన కనీస ఉమ్మడి కార్యక్రమం. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. పాలనలో భాగస్వామ్య పక్షాలు ఆమోదించిన కనీస ఉమ్మడి కార్యక్రమం. నెక్స్ట్ క్వశ్చన్. మొదటిసారిగా భారతదేశంలో మహిళలకు ఓటింగ్ హక్కు ఏ చట్టం ద్వారా లభించింది? భారత ప్రభుత్వ చట్టం 1909, భారత ప్రభుత్వ చట్టం 1919, భారత ప్రభుత్వ చట్టం 1935, భారత రాజ్యాంగం. కరెక్ట్ ఆన్సర్ ఈజ్ సెకండ్ వన్. భారత ప్రభుత్వ చట్టం 1919 ద్వారా మహిళలకు ఓటు హక్కు చట్టం ద్వారా కల్పించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ప్రధానమంత్రి సలహా మేరకు ఏ రాష్ట్రపతి 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు? ప్రధానమంత్రి సలహా మేరకు ఏ రాష్ట్రపతి 1975లో భారతదేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారంటే ఫస్ట్ వివి గిరి, జాకిర్ హుసేన్, ఆర్ వెంకటరమణ్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. కింది వారిలో నెహ్రూ ఆర్థిక వ్యూహాల వెనుక ఉన్నది ఎవరు? ఈ కింది వారిలో నెహ్రూ ఆర్థిక వ్యూహాల వెనుక ఉన్నది ఎవరు? ఎంఎస్ స్వామినాథన్, పాలా పిల్బీ, మహలానోబిస్, ఐజీ పటేల్. కరెక్ట్ ఆన్సర్ మహలానోబిస్. పర్మిట్ కోటా లైసెన్స్ రాజ్ దేన్ని సూచిస్తుంది? లైసెన్సింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పరిశ్రమలకు నియంత్రణ చేస్తుంది. వ్యాపార వాణిజ్యాలపై ప్రభుత్వాన్ని పూర్తి స్వేచ్ఛ, విదేశీ పెట్టుబడిని సమకరించడం, అడ్డంకులు లేకుండా స్వచ్ఛత వ్యాపార వాణిజ్య పరిశ్రమల రంగాలు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఫస్ట్ వన్. లైసెన్సింగ్ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం పరిశ్రమల నియంత్రణ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 55. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టాన్ని లోక్సభలో ఎప్పుడు ఆమోదించింది? 20 ఫిబ్రవరి 2012, 10 మార్చ్ 2012, 15 ఏప్రిల్ 2013, 18 ఏప్రిల్ 2014. 18 ఫిబ్రవరి 2014. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అనేది చట్టాన్ని లోక్సభలో ఆమోదించిన తేదీ ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్, 18 ఫిబ్రవరి 2014. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, క్రింది వాటిలో కంటి రెటినాలో ఉండేవి ఏవి? కోన్స్ రాడ్స్, హార్ట్ మరియు స్టాప్ ప్యాలెట్స్, మోలర్స్, ఫ్రీ మోలర్స్, లారింగ్స్, ఫ్యారింగ్స్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, క్రోన్స్ రాడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, చింతపండు గుజ్జులో గల ఆమ్లం ఏది? చింతపండు గుజ్జులో గల ఆమ్లం ఏమిటి? అక్వరేజియా, అస్కార్బిక్ ఆమ్లం, హైడ్రోక్లోరిక్ ఆమ్లం, టెటరిక్ ఆమ్లం. ఫోర్త్ వన్ ఈజ్ టెరటరిక్ ఆమ్లం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, బేకింగ్ సోడా రసాయన నామం ఏమిటి? సోడియం క్లోరైడ్, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్, సోడియం హైడ్రాక్సైడ్, సోడియం బెంజోనేట్.
సో బేకింగ్ సోడా రసాయనం సోడియం బైకార్బోనేట్. సెకండ్ ఆన్సర్ ఇస్ సోడియం హైడ్రోజన్ కార్బోనేట్. క్వశ్చన్ ఫ్లాష్ బల్బ్లో ఉపయోగించే పౌడర్ ఏది? సల్ఫర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం. సెకండ్ ఆన్సర్ కరెక్ట్, మెగ్నీషియం. ఫ్లాష్ బల్బ్లో ఉపయోగించే పౌడర్ మెగ్నీషియం. కాంతి వేగం ఎంత? 60 క్వశ్చన్. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కాంతి వేగం 3 × 10⁸ మీటర్ ఫర్ సెకండ్ ఆన్సర్. అరవై 61వ క్వశ్చన్. 1927 డిసెంబర్ 16న ఎవరు బట్లర్ కమిటీని నియమించారు? లార్డ్ బెరికెన్హెడ్, సర్ హౌర్కోర్ట్ బట్లర్ అండ్ డబ్ల్యూఎస్ హార్ట్స్వర్త్. ఫోర్త్ వన్ ది ఎస్సి పీల్. ఈ ఫస్ట్ వన్ ఇస్ ది లార్డ్ బెరికెన్హెడ్ బట్లర్ కమిటీని ఏర్పాటు చేసి నియమించింది. 62 క్వశ్చన్. 1946 ఫిబ్రవరి 19న భారతదేశానికి 3 మంత్రుల కమిటీ పంపించినట్టు ఎవరు ప్రకటించారు? లార్డ్ ఎల్లోన్ బారో, లార్డ్ హాస్టింగ్స్, క్లెమెంట్ అట్లీ, విన్స్టన్ చర్చిల్. థర్డ్ ఆన్సర్ క్లెమెంట్ అట్లీ. 1946 ఫిబ్రవరి 19న భారతదేశానికి 3 మంత్రుల కమిటీని పంపిస్తున్నట్టు ఎవరు ప్రకటించారంటే క్లెమెంట్ అట్లీ. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 63 దివ్య జ్ఞాన సమాజం 1875లో ఎక్కడ స్థాపించబడింది? న్యూయార్క్, చికాగో, కలకత్తా, బెర్లిన్. ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. న్యూయార్క్లో ఈ దివ్య జ్ఞాన సమాజాన్ని స్థాపించబడడం జరిగింది. 64 క్వశ్చన్. 1914 మే 22న ఓడరేవుకు చేరిన కొమగటమారు నౌక ఏ దేశం తమ హార్బర్లో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వలేదు? మాంట్రియాట్ కెనడా, మాంచెస్టర్ బ్రిటన్, కోచి ఇండియా, వాంకోవర్ కెనడా. ఆన్సర్ వాంకోవర్ కెనడా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి స్వరాజ్ పార్టీ మొట్టమొదటి కార్యదర్శి ఎవరు? వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్, మోతీలాల్ నెహ్రూ, రాజగోపాల్చారి. మోతీలాల్ నెహ్రూ ఆన్సర్. థర్డ్ వన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సిక్స్ క్వశ్చన్. భారతదేశంలో అతి పొడవైన బీచ్ ఏది? వల్కరా బీచ్, కోవలం బీచ్, అగొండా బీచ్, మెరీనా బీచ్. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. మెరీనా బీచ్ భారతదేశంలోనే పొడవైన బీచ్. ఇది చెన్నైలో ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ 67 వచ్చి అరావళి పర్వతాల వయస్సు సుమారుగా ఎంత? ఫస్ట్ వన్ 370 మిలియన్ ఇయర్స్, 470 మిలియన్ ఇయర్స్, 570 మిలియన్ ఇయర్స్, 670 మిలియన్ ఇయర్స్. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. అరవళి పర్వతాల వయసు సుమారుగా 670 మిలియన్ ఇయర్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి దక్షిణ అమెరికా నుంచి వలస వచ్చి గుడ్లు పెట్టి ఆలివ్ రెడ్ల తాబేళ్ల కారణంగా భారతదేశంలో ఏ రాష్ట్ర తీరం దక్షిణ అమెరికా నుంచి వలస వచ్చి గుడ్లు పెట్టి ఆలివ్ రెడ్ల తాబేళ్ల కారణంగా భారతదేశంలో ఏ రాష్ట్ర తీరం ప్రముఖంగా మారింది?
గోవా, గుజరాత్, ఒడిస్సా, తమిళనాడు. ఒడిస్సా తీరం. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. తెలంగాణ ఎన్ని రాష్ట్రాలతో తెలంగాణకు భూ సరిహద్దు ఉంది? తెలంగాణకు ఎన్ని రాష్ట్రాలతో తెలంగాణకు భూ సరిహద్దు ఉంది? 2, 3, 4, 5. 4 రాష్ట్రాలతో సరిహద్దు ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు అవసరమైన నీరు ఏ నది నుంచి సరఫరా చేయబడుతుంది? ఏ కిన్నెరసాని, శబరి, మనేరు, గోదావరి. ఈ కిన్నెరసాని కరెక్ట్ ఆన్సర్. కిన్నెరసాని అనేది కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు అవసరమైన నీరును అందించడం జరుగుతుంది. కరెక్ట్ వన్, ఫస్ట్ వన్ ఈజ్ కరెక్ట్, కిన్నెరసాని. 71 క్వశ్చన్. ఏ విషయాన్ని వివరించడం వల్ల 1921లో ఆల్బర్ట్ ఐన్స్టైన్కు నోబెల్ బహుమతి లభించింది? అటమ్ బాంబ్ పనితీరు, ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్, విమానం మెరుగుదలకు సూచనలు, వ్యాక్సిన్లు కనుగొన్నందుకు. ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్. సెకండ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. ఫోటో ఎలక్ట్రికల్ ఎఫెక్ట్ దానికి సంబంధించిన నోబెల్ బహుమతి రావడం జరిగింది. క్వశ్చన్. ఇనుప రజనులో ఒక బార్ అయస్కాంతాన్ని ముంచినప్పుడు ఏ ప్రాంతంలో ఇనుప రజను అంటుకుంటుంది? మధ్యలో, 2 చివర్లో, పైకి మాత్రమే అయస్కాంతం మొత్తం. సెకండ్ ఈజ్ కరెక్ట్, 2 చివర్లో మాత్రమే. 73 క్వశ్చన్. కాపీయింగ్ ప్రక్రియలో జెరోగ్రఫీ పదాన్ని ఉపయోగిస్తారు. జెరోస్ అనే పదం ఏ భాషలోనిది? రష్యన్, లాటిన్, గ్రీక్, జర్మన్. ఇది గ్రీకు పదం. కరెక్ట్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. క్వశ్చన్. ఈ క్రింది విటమిన్లో దేన్ని సూర్యకాంతి ద్వారా పొందవచ్చు? కింది విటమిన్లో దేన్ని సూర్యకాంతి ద్వారా పొందవచ్చు? విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ బి, విటమిన్ డి. విటమిన్ డి సూర్యకాంతి ద్వారా పొంద. ఫోర్త్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్. 75 క్వశ్చన్. బహుముఖ ప్రజ్ఞాశాలి భౌతిక వృక్షశాస్త్ర వినలేని పరిశీలనలు చేసి వృక్షాల కూడా జీవ వ్యవస్థకు చెందినవి మొదటిసారిగా నిరూపించిన భారతీయ శాస్త్రవేత్త సత్యేంద్రనాథ్ బోస్, అరవింద్ బోస్, జగదీష్ చంద్ర బోస్, సివి రామన్. థర్డ్ వన్ ఈజ్ కరెక్ట్ ఆన్సర్, చంద్రబోస్, జగదీష్ చంద్రబోస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.